వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అహ్మదాబాద్ ముంబై వందే భారత్ రైలు ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి వడ్డించిన భోజనంలో పురుగులు కనిపించడం కలకలం రేపింది. ఇదే విషయాన్ని తన ఎక్స్ లో ఫోటోస్ పోస్ట్ చేశాడు ప్రయాణికుడు. ఘటనపై స్పందించిన రైల్వే శాఖ కాంట్రాక్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 లక్షల జరిమానాతో పాటు కాంట్రాక్ట్ కూడా రద్దు చేశారు. అలాగే వంటగదిని సీల్ చేసినట్టు వెల్లడించింది ఐఆర్సీటీసీ. ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యతే తమ మొదటి ప్రాధాన్యమని తేల్చి చెప్పింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడికి ఇప్పుడు కూడా మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అహ్మదాబాద్ ముంబై వందే భారత్ రైల్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి వడ్డించిన భోజనంలో పురుగులు కనిపించాయి. సో ప్రస్తుతం విజువల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. వడ్డించిన భోజనంలో సాంబార్ రైస్లో ఆ పురుగులు కనిపించిన విషయాన్ని అతను వీడియో తీసి కంప్లైంట్ కూడా చేశాడు. ఇదే విషయాన్ని తన ఎక్స్లో ఫొటోస్ తీసి అలాగే వీడియోస్ పోస్ట్ చేశాడు ప్రయాణికుడు. అయితే వెంటనే ఘటనపై స్పందించిన రైల్వే శాఖ కాంట్రాక్టర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 10 లక్షల జరిమానాతో పాటు కాంట్రాక్ట్ని కూడా రద్దు చేసింది. అండ్ అలాగే వంటగదిని కూడా సీల్ చేసినట్టు ఐఆర్సీటీసీ వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యతే తమ మొదటి ప్రాధాన్యమని తేల్చి చెప్పింది.